ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. డిసెంబర్ మాసం ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, సంవత్సరం చివరిలోకి వచ్చేసాం, డిసెంబర్లోకి వచ్చేసాం మనం. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అదృష్టాన్ని ఈ నెల తీసుకురాబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మణికంఠ గారు, వృశ్చిక రాశి గురించి చూస్తే వీళ్ళకంతా బాగుందండి, ఒక్క విషయంలో బాగుండదు, అది ప్రొఫెషన్ మ్యాటర్స్లో. వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారు. లాస్ట్ మే నుంచి అంటే 2025 మే నుంచి 26 మే వరకు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అష్టమంలో గురువు ఉండటం. గురువు అష్టమంలో ఉండటం ఏమవుతుంది, వీళ్ళకి మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి. నెంబర్ 2, పిల్లలతో సరిగ్గా ఉండదు, ఏదో ఒక గొడవలు ఉంటుంది. నెంబర్ 3, ధన ప్రవాహం వచ్చినట్టే వస్తుంది, అక్కడే ఉంటుంది, రావాల్సిన ధనం కూడా రాదు. ఇలా ఈ 3 ప్రాబ్లమ్స్తో ఎవరైనా గనక ఉంటే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్న జాబు సాటిస్ఫాక్షన్గా లేకపోవటం, ఒకవేళ జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం లేని ఫీల్డ్లో ఉండటం, సడన్గా పోయి ఆందివి ఎక్కడో చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేకుండా కంప్లీట్ డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోతుంది. వీళ్ళకున్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరాదు. నాకు చాలా కాల్స్ వచ్చేసాయి. అప్పటిదాకా వాళ్ళు ఐటీలోనే ఎక్కడో చేస్తూ ఉంటారు, తీసుకెళ్ళిపోయి కంప్లీట్ ఇంకో దాంట్లో వేసేస్తారు. క్వాలిటీ టెస్టింగ్లో, కోడింగ్లో, టెస్టింగ్లోనే ఎట్లా వేసేస్తుంటారు. ఇంకొకళ్ళు అప్పటిదాకా ఇండియాలో చేస్తూ ఉంటారు, తీసుకెళ్ళి ఉగాండాలోనో ఎక్కడో చేసేస్తారు. అలా కంప్లీట్గా అక్కడ వేరే డిఫరెంట్ ట్రేడర్స్ని వీళ్ళ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు. అప్పటిదాకా వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడో నైస్గా చేస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పెడతారు. ఇలా ఉల్టాగా వాళ్ళకి స్కిల్స్ లేని ప్రొఫెషన్స్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉండే, ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నట్లు ఉన్న వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇది ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే, మనకి 2025 డిసెంబర్ ఎండ్లో ఉన్నాం. 3 క్వాలిటీస్, 3 లక్షణాలు విశిష్టత. ఒకటి ఇంట్రోస్పెక్షన్, ఎందుకంటే ఇయర్ ఎండ్లో ఉన్నాం కాబట్టి ఏమవుతుంది, మనకి ఏమైనా లైఫ్లో సాధిస్తున్నామా, సాధించడానికే పుట్టాం కదా. ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థాలు సాధించడమే మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం ఉన్నారు. అదే కదా ఇవన్నా పుట్టింది. అందుకని అవి సాధించలేనప్పుడు ఇంకా మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, మనం ఆలోచించుకోవాలి కదా. బాగుంటే సూపర్, బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని తెలుసుకోవాల్సిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ రాశి వాళ్ళది. నెంబర్ 2, డిసెంబర్ 16 నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. పుణ్యమాసం. మనకి కళ్ళాపు, గొబ్బెమ్మలు, రంగోలి, హరిదాసులు హెడావుడిగా స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మనకి సంక్రాంతికి ఉత్సవం సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. 3వది, చాలామందికి వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు ఈ టైంలో. ఫారినర్స్ కూడా ఇండియా వచ్చేవాళ్ళు కొన్న వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐలు ఈ డేట్స్లో మేము ఇండియాలో ఉంటామండి, మాకు ఈ పూజలు కావాలి, ఈ హోమాలు కావాలని ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఉన్నారు. ఈ నవంబరు లాస్ట్ వీక్ నుంచే నాకు ఆల్రెడీ చాలామంది వచ్చి చేయించుకుంటూ ఉన్నారు. అమెరికా నుంచి మనకి చాలా స్టేట్స్ నుంచి 2-3, ఇంకిద్దరు ముగ్గురు వస్తామని ఆల్రెడీ చెప్పేస్తున్నారనమాట. సో ఇది ఒకటి. ఈ టైంలో అంటే ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మికంగా ఉండేసి అయ్యప్ప సామాలు వేసుకొని కార్తీక మాసం ఇదంతా ఉండేసి సడన్గా మనం బయటికి ఆధ్యాత్మిక వైపు, ఇంకా ఎంజాయ్ వైపు, సెలబ్రేషన్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఎక్స్టర్నల్గా థింగ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, వెకేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ టైంలో వృశ్చిక రాశి వాళ్ళు చూసుకుంటే మిక్స్డ్గా ఉంది, వీళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంది. ఇది బాగుంటుంది, ఇది బాగలేదు అనేది చెప్పలేం. కానీ ధన ప్రవాహం బాగుంటుంది, ధనం ఖర్చు అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలా అని ఎక్కువగా తిరిగితే టైర్డ్నెస్ వచ్చేస్తుంది, లేదంటే వెకేషన్కి వెళ్తాము అక్కడ ఇబ్బందులు పడతాం. ఇలా కొంచెం ఫ్రిక్షన్స్తో కూడుకొని లిటిల్ అప్స్ అండ్ డౌన్స్తో వీళ్ళకి ఓవరాల్గా ఉంది, మిక్స్డ్గా ఉందని మనం తెలుసుకోవాలి ఈ పని చేసిన. సో ఈ మాసంలో ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంటే వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుని వీళ్ళకి తో, నా, నీ, ను, నే, యా, ఈ, యు, ఈ పేర్లు అంతా మనకు వృశ్చిక రాశిలో ఉంటారు. మారే గ్రహాలు చూస్తే 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహం కూడాను కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు, అలా మిక్స్డ్గా ఉన్నాయి అనమాట. అవి ఏంటో మనం చూద్దాం. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, పర్టికులర్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనం సంపాదన ఉంటుంది, ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు, అంతా బాగుంటుంది. కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ఫస్ట్ సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, పార్టీలు ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి మరణము, కలహము
ఏదో ఒక విషయంలో వీళ్ళు ఇంతకుముందు చేస్తున్న పని మధ్యలో ఆగిపోయి బ్రేక్ డౌన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు అది. తర్వాత గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేసికల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, భూమికి సంబంధించి అన్నాదమ్ములకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఉంటే ఇట్లాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం, వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, చక్కగా ఉంటుంది. కానీ ఛాలెంజెస్ కూడా ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి మరణము, నాశనము, కలహము, ఛాలెంజెస్ కనుక చూసుకుంటే నాశనము, మరణము చూపిస్తుంది. అంటే ఇప్పటిదాకా ఏదైనా గనక పని జరుగుతూ ఇక్కడ మరణం అంటే ఇంతకుముందు ఉన్నది కంటిన్యూ అవుతూ ఇక్కడికి వచ్చి ఆగిపోవటాన్ని మరణం అంటారు. నాశనం అంటే ఏంటి, మనం కొత్త పని ఏదైనా స్టార్ట్ చేస్తే అది కలిసి రాదు. అందుకని చెప్పేసి ఈ టైంలో కొంచెం స్తబ్దతగా ఉండటం, వెయిట్ చేస్తే సిచ్యువేషన్ కొత్త విషయాలని. కొన్నిసార్లు మనం ఏంటంటే ఈగోకి పోయేసి పోయింది కదా అని పోయిన తర్వాత వదలకుండా మళ్ళీ ఈగోకి పోయి ఏదేదో చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. ఇవన్నీ వృశ్చిక రాశి వాళ్ళు అవాయిడ్ చేసి ఇన్ కేస్ పోతే లెట్ ఇట్ గో, కొత్తదాన్ని పట్టుకోండి. ఇక్కడ కానీ పని కాకపోతే ఇంకొక పని అవుతుంది, కొంచెం పేషెన్సీగా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ చూసుకుంటే చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది తప్పక మిగతా అన్ని గ్రహాలు అన్ని విధంగా అనుకూలంగా ఉంది. సో ఈ రాశి వాళ్ళకి మనకి అష్టైశ్వర్యాలు బాగా చక్కగా కలగాలని, ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచరం, లఘు గోచరం అనే ఒక కాన్సెప్ట్లో చూస్తే ఈ 4 గ్రహాలు ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటాయంటే ధనం, ధనచ్ఛేదం, అర్ధక్షయం, అఖిల విషయ భోగం. అంటే వీళ్ళకి ధనానికి సంబంధించిన ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగటం, అవి అంటే ధనం విపరీతంగా రావచ్చు, సడన్గా విపరీతంగా ధనం కూడా పోవచ్చు. తర్వాత అప్పటిదాకా దాచుకున్న సంపదల నుండి ఈ టైంలో ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా చక్కగా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే కొంచెం అటు ఇటుగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రెండోది వీళ్ళకి మైండ్ సెట్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ టైంలో వీళ్ళు ఏదో చేద్దాం అనుకొని పోయేసి అది అంగులకి ఆర్భాటాలకు పోయి ఉన్నదాన్ని పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మంత్లో. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ టైంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడి వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవ్యధ, నిష్ఫలం, కృషి, వాణిజ్యం, విత్తరాశిగతో రవి అని చెప్తారు. అంటే వీళ్ళకి 2వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుందంటే నీచ బుద్ధి కలుగుతుందంట, దుర్మార్గులతో సవాసం చేస్తారు, తలనొప్పి ఉంటుంది, వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఇతరులచే మోసపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఓవర్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. వీళ్ళ పోయి దుష్టులతో ఎందుకు పోవాలి, జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మళ్ళీ 2వ ఇంట్లో ఉండటంతో ఏమవుతుందంటే అసత్వం, సతతం క్లేశ, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సంపర్క, భీతి స్యాద్, ధనగే కుజ. సేమ్ అయితే లక్షణాలు సూర్యుడు ఇస్తున్నాడు అయ్యే లక్షణాలు ఏమైనా కుజుడు కూడా ఇస్తున్నాడు. దుర్జనులతో సేవ, అంటే బ్యాడ్ ఫెలోస్తో పోయి ఫ్రెండ్షిప్ చేసేస్తూ ఉంటారు, ఏదైనా పని చేస్తే సరిగా కలిసి రాదు, ఇంటర్నల్గా ఏదో బాధపడుతూ ఉంటారు. సో దుష్టులు దుర్మార్గుల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటూ ఉంటారు, వాళ్ళ చేత మళ్ళా ఏమంటారు ఇబ్బందులు పెట్టించుకుంటూ ఉంటారు అనమాట. అందుకని ఈ టైంలో ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైనా కనుక స్టాక్ మార్కెట్లో ఉన్న గ్యాంబ్లింగ్, లేదంటే మనం ఎక్స్టర్నల్గా కొన్ని పనులు చేస్తుంటారు కదా, కొంచెం జాగ్రత్తగా పార్ట్నర్స్ మంచి వాళ్ళని పెట్టుకుని ఈ టైంలో మిమ్మల్ని చీట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మనకున్న వీక్నెస్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. వీళ్ళకి ఫస్ట్ హౌస్లో శుక్రుడు ఉన్నాడండి. శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉంటే అర్ధలాభ చాలా బాగుంటుంది. పరస్త్రీ సంగమం, యత్న కార్య లాభ శాత్ అంటారు. ఈ టైంలో సౌఖ్యంగా ఉంటారు. జెంట్స్ అయితే కనుక లేడీస్తో ఎక్కువగా కలవటానికి ఇష్టపడుతూ ఈ టైంలో చూస్తూ ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే చేసే పనుల వల్ల ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు ఇంతకుముందు ఎక్కడైనా కనుకుంటే పర్టికులర్ భార్యాభర్తల మధ్య గొడవలు, లేదంటే లవర్స్ కానీ ఇలా ఎవరి దగ్గర గొడవలు అంటే ఈ గొడవలు ఇలాంటివన్నీ పోయాయి. చక్కగా వీళ్ళు హ్యాండిల్ చేసుకునే ఒక అవకాశం. ఈవెన్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడాను భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఇవన్నీ తొలగిపోయేసి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్ సమరీ చెప్పుకోవాలనుకుంటే ఒక ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఇలా నడవడిక మంచి ఉద్దేశంతో మంచి పీపుల్తో ఉండటం చాలా ఉత్తమం. ఈ టైంలో మనకేం చెప్తారంటే మోక్షానికి 4 పనులు చేయాలంట. ఒకటి సత్సంగ్ అని చెప్తారు. సత్ సంగ్ అంటే మంచి వాళ్ళతో మనం కలిసి తిరుగుతూ ఉంటే మనకు తెలవకుండానే కొన్ని రోజులకి ఆ మంచి అలవాట్లు మనకు వచ్చేసి వాళ్ళు ఎదుగుతుంటారు కాబట్టి వాళ్ళు మనం కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి మంచి వాళ్ళు చేయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి దుష్ట సంసర్గం, దుష్టులతో కలిసి ఆడు కాబట్టి దాన్ని నలిఫై చేసుకొని మంచి వాళ్ళతో కనుక టైం పెట్టుకుంటే జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి.
ఇంకా విశేషంగా ఉన్నత ఫలితాలు అందుకోవాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ నెల? వీళ్ళకి గురువుకి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవటం అవసరం అండి. ఎందుకంటే గురువు వీళ్ళకి అనుకూలంగా లేరు, ఇబ్బందులు ఉన్నారు కాబట్టి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అంటే గురుగ్రహానికి జపాలు, తర్పణాలు, హోమాలు, దానాలు చేయాలి. అంతేకాకుండా తారాదేవికి సంబంధించిన ఉగ్రదేవత ఓకే దశమహావిద్యల్లో అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని ఒక 10,000 సార్లు వీళ్ళు జపం చేయించుకుంటే, అంటే వాళ్ళు చేయలేరు, ఉపాసన ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఆ గురువు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు. ఇండివిజువల్గా వీళ్ళకి ధన ప్రవాహం బాగుండాలి. ఇన్ కేసు ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధనం కలిసి వస్తుంది. కుబేర పాశుపత అభిషేకం ధనం కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా సీరియస్గా గొడవలు అవుతూ ఉన్నాయా, కోర్టుల దాకా వెళ్ళిపోయారా, డైవర్సుల దాకా వెళ్ళిపోయారా, వీళ్ళకి విశ్వావసు గంధర్వరాజ హోమం. అలానే హెల్త్కి ఎవరికైనా బాగలేదనుకోండి మృత్యుంజయ జపాన్ని చెప్పించుకోవటం, రుద్రాభిషేకం ఎక్కువసార్లు చెప్పించుకోవాలి. సీరియస్గా ఉంది ఐసీయూ దాకా వెళ్ళిపోయారు, వీళ్ళు ఏమంటే 1,00,000 సార్లు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం విశేష హోమం చేయించుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళకున్న సమస్యను బట్టి చేసుకుంటూ ఉండాలి. నా దగ్గర క్లయింట్స్ వచ్చారు, వితిన్ హాఫ్ అన్ అవర్ టైంలో ఇద్దరు క్లయింట్స్ ధనం గురించి. ఒక ఆయన వచ్చేటప్పటికి 30 కోట్లు లాస్ అయ్యారు, ఇంకొక ఆమె వచ్చేటప్పటికి 2 లక్షలు లాస్ అయింది. ఎవరు బాగా వేడుస్తున్నారంటే 30 కోట్లని బాధ ఉంది, కానీ ఈ 2 లక్షలు ఆమె తగేడ్చి చేస్తుంది. ఏంటంటే ఆమె 2-3 ఏళ్ల నుంచి ఇంట్లో కొంచెం దాచిపెట్టుకొని ఆ పక్కింటాలకు ఎవరికో ఇంట్రెస్ట్కి ఇచ్చింది, ఆయన అంత తీసుకొని అంతే జంప్. ఇప్పుడు పరిహారాలు ఇద్దరికి ఒకటి ఉండవు కదా, వీళ్ళకు చేయాల్సిన పరిహారాలు డిఫరెంట్. వీళ్ళకి వేద బ్రాహ్మణం తీసుకొని తాంత్రిక ప్రకారంగా పురాణ ఉక్త ప్రకారంగా వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి 3 డేస్ 4 డేస్ 30 మంది 40 మంది బ్రాహ్మణుని పట్టేసి విశేషంగా శుక్రుడు మంత్రాలు ఇవన్నీ చేసుకొని అమ్మవారి విశేష హోమం, లక్ష్మీ హోమం ఇవన్నీ చేయలేదు. పెద్ద ప్రొసీజర్, ఎందుకంటే పెద్ద అమౌంట్. ఇప్పుడు అంత అమౌంట్ ఇక్కడ పోయింది 2 లక్షలు, ఈ 2 లక్షలు ఏమో చేసుకొని కనకదార స్తోత్రం చదవమ్మ, లేదంటే మనకి లక్ష్మీదేవికి సంబంధించి శుక్రవారం తులసి చెట్టును పూజించు, ఇక్కడ చెప్పే పరిహారాలు ఇక్కడ చెప్తూ ఉంటాం. అంటే ఎందుకు చెప్తున్నాం అంటేనండి, మీరు ఎంత సీరియస్ అబౌట్ మీ లైఫ్ గురించి అన్నది మ్యాటర్ కదా. బైకు సేమ్ బైక్ 2-3 లక్షల్లో ఉంటుంది, లక్షల కూడా వచ్చేస్తుంది కదా. హౌ ప్యాషనేట్ అబౌట్ యువర్ డిజైర్ టు ఇంప్రెస్ యువర్ అదర్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయాలంటే అక్కడికైనా వెళ్ళిపోతారు వాళ్ళు. అలానే మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు వెన్ వీ వాంట్ టు రిమూవ్ ఆల్ ఆబ్స్టకల్స్, ఈ పరిహారాలు ఈ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే మీరు నిజంగా సీరియస్గా స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. నాకు చాలామంది క్లయింట్స్ వస్తారండి, గురుగారు మీరు ఏం చేస్తారో తెలవదు, ఈ ప్రాబ్లం నాకు ఉండకూడదు, ఐఎమ్ సార్ అంటారు. చాలా హ్యాపీ. నేను ఒకటి చెప్తాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాకు ఇచ్చేయండి, యూ ఫర్గట్ యువర్ ప్రాబ్లం. ఛాలెంజింగ్ చేసి చెప్తాను నేను. 3 to 6 months ప్రాబ్లమ్స్ ఎగిరిపోతాయి, ఎందుకంటే దే హ్యావ్ దట్ అనమాట. చాలామంది వచ్చేసి అది ఏం పెద్ద ఖర్చులేం కావండి పూజలు, మనకి కొరకల మైండ్లో అనుకుంటాం, చేయాలన్న ఆలోచన ఉండాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మనకు కనెక్ట్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా వీ కెన్ హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి ప్రత్యేకంగా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.